హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్ను కిచెన్. టుడే రెసిపీ ఫిష్. చూసారండి, ఇది గోకవరం దాటిన తర్వాత ఒక 4 కొండల మధ్యలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఈ చేపను పట్టుకొచ్చారు మా వారు మా అబ్బాయిని. సూపర్ ఉంది కదా. ఈ చేప 2.5 కేజీ ఉంది. చేపల కూర నేను చెప్పిన స్టైల్లో వండారంటే చేపల కూరకి మీరే తోపండి, చెప్తే నమ్మరు. ఒకసారి చేసి చూడాల్సిందే మరి మీరు. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. ముందుగా చేపని శుభ్రంగా కడుగుకొని వాటి ముక్కల పైన ఇలా నానబెట్టుకోవాలి. కారం, ధనియాల పొడి, సాల్టు, పసుపు, వీటితో పాటు కాస్త అల్లం పేస్ట్ ఇవి వేసి బాగా కలిపి నానబెట్టుకోవాలి. చేపల్ని ఎంత శుభ్రంగా కడిగితే అంత మంచిదండి. స్మెల్ ఉండకూడదు. చేపల కూర సెట్ అవ్వడానికి ఫస్ట్ పాయింట్ ఇదేనండి. చేపకి ఎక్కడన్నా నీచు వాసన వచ్చిందంటే మనం కూర ఎంత బాగా వండినా దాని టేస్ట్ అన్నది అంత బాగుండదు. సో చేప కడిగినప్పుడు మాత్రం సాల్ట్ వేసి బాగా స్క్రబ్ చేసి కడగాలి. దానివల్ల దానికి ఉన్న నీచు స్మెల్ పోతుంది, చేప ఫ్రెష్గా అనిపిస్తుంది. ఓకే, ఇది ఒక 1/2 అవర్ ఇలానే మ్యాగ్నేట్ చేయండి. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లిపాయలు తీసుకొని మనం దీన్ని మిక్సీ వేసుకోవాలండి. మసాలాకి జీలకర్ర, వెల్లుల్లిపాయలు సరిపోతాయండి, ఎక్కువ అవసరం లేదు దీనికి. ధనియాల పొడి ఆల్రెడీ నేను ఫిష్ నానబెట్టిన దాంట్లో వేసాను కాబట్టి. పచ్చిమిర్చి ఎక్కువ పడతాయండి, మీరు పచ్చిమిర్చి ఎన్ని వేసినా పర్వాలేదు. ఇప్పుడు 1 కేజీకి 6-7 అలా పడతాయి. ఇది 2 కేజీస్ కదా, 15 వరకు పడుతున్నాయి. దీనిపైనే కొత్తిమీర కూడా చల్లి నానబెడుతున్నాను. ఓకేనండి, ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోనే ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా అండ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం బాగా వేయించుకోవాలి దీన్ని. చేపల కూర సెట్ అవ్వకపోవడానికి నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్లో ఉన్న కారణాలు నేను కొన్ని క్యాచ్ చేసినవి చెప్తున్నానండి. ఫస్ట్ అయితే ఫిష్ స్క్రబ్ చేసి కడగాలి. అలా కడగకపోతే స్మెల్ వస్తుంది, దానివల్ల ఒకటి పాడవుతుంది. నెక్స్ట్ ఈ ఆనియన్ పేస్ట్ అండి, ఇది చొన పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోండి. ఒక 2 నిమ్మకాయ సైజు పెడుతున్నాను. 2 కేజీలు కనుక 1 కేజీ అయితే ఒక నిమ్మకాయ అంత సరిపోతుంది. ఓకేనా. ఈ ఉల్లిపాయ పేస్ట్ అన్నది వేగకపోవడం వల్ల కూడా ఫిష్ కర్రీ సెట్ అవ్వదండి. అంటే మనం మిక్సీ వేసి చేస్తున్నాం కదా, అందువల్ల ఉల్లిపాయ సరిగ్గా వేగకుండా నీరు ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసాను. చేపల కూర చాలా రకాలుగా వండొచ్చండి. నేను వండింది ఇదొక స్టైలు, ఇంకా 2-3 స్టైల్స్ ఉన్నాయి, అవి కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ ఆడి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఇలా కలిపి ఉంచండి. దీన్ని కాసేపు మూత పెట్టి ఉడికిద్దాం. ఓకే, ఇలా బాగా దగ్గరగా మగ్గాలండి. ఉల్లిపాయ టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత పసుపు, కారం, చేపలు నానబెట్టినప్పుడు కారం వేసాం కనుక ఇప్పుడు కూడా కారం వేసుకోవాలి. చేపలు నానబెట్టినప్పుడు ఓన్లీ చేపలు నానడానికి మాత్రమే కారం వేసుకుంటామండి. కర్రీకి సరిపడగా కర్రీలోనే వేసుకోవాలి కారం.
మనం నార్మల్ కర్రీస్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నామో కారం అలానే వేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా వేసుకున్న కారం మాత్రం నాన్ వెజ్ ఫిష్కి ఎలాగా కారం ఎక్స్ట్రా పడుతుంది. నాన్ వెజ్ ఏదైనా సరే కాస్త కారం ఎక్కువగానే పడుతుంది. సో మనం ఇప్పుడు ఈ కూరకి తగినంత కారం వేసుకోవాలి. ఉప్పు, ధనియాల పొడి వేసుకొని దీన్ని బాగా కలుపుకొని వాటర్ అంతా ఇంకిపోయినాయి చూసారండి. ఇప్పుడు మనం వేసిందంతా ఉల్లిపాయ పేస్ట్ పడుతుంది, కారం మసాలాలన్నీ అన్నీ వేసేసుకొని ఇప్పుడు కలిపి దీన్ని కాసేపు మగ్గబెట్టాలి. సో మూత పెట్టి ఒక 3-2 సెకండ్స్ ఉంచుకోవాలి. 3 సెకండ్స్ తర్వాత తీసి ఇదంతా మగ్గింది కదా, ఇప్పుడు దీంట్లో మనం బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు అన్నది నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండుని, ఇప్పుడు ఆ పులుసు తీసుకొని ఈ చేపల పులుసులో వేసుకోవాలి. ఈ చేపల కూరలో పర్ఫెక్ట్గా నాకు రావడానికైతే 5 to 6 ఇయర్స్ పట్టిందండి. నిజంగా చాలా అవస్థలు పడ్డాను. స్టార్టింగ్లో నాకు ఫిష్ కర్రీ రాక, వండడం రాక, ఎందుకు పోతుందో తెలియక యూట్యూబ్లో చూసి, ఇక్కడ చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి చేసి 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 నాకు తెలిసిందైతే కాస్త ఎక్స్పీరియన్స్తోనే ఫిష్ సెట్ అవుతుందని అనిపించింది. బట్ చేపల కూరకైతే రాకపోవడానికి కారణాలు మాత్రం నేను ఫస్ట్లో చెప్పాను కదండి, ఫిష్ సరిగ్గా కడగకపోవడం ఒకటి, అండ్ ఆనియన్ని బాగా వేయించకపోవడం ఒకటి. అసలు ఆనియన్స్ వేయించకుండా కూడా డైరెక్ట్గా కర్రీ చేస్తారండి, అది కూడా ఒక వీడియో పెడతాను మీకు. సగం వేగి సగం వేగకంట కాదు, టోటల్ వేగకంట డైరెక్ట్గా అన్నీ కలిపేసి పెడతారు. అదొక రకం కర్రీ ఉంటుంది, ఆ టైప్ కూడా చేయొచ్చు. అది ఇంకో వీడియో చేసి పెడతాను మీకు. ఓకే, ఇప్పుడు ఇలా అన్నీ వేసేసిన తర్వాత మనం దీంట్లోని చేప ముక్కల్ని, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నిటినీ కూడా నీట్గా పేస్ట్ చేసుకోవాలి. అంతేనండి, చేపల కూర ఇలా వండుకోవాలి. ఇలా వండుకున్నాం అంటే మాత్రం 100కి 100% పక్కా సెట్ అయిపోద్ది, ఏ డౌటు లేదు. ఇలా బ్యాచిలర్స్ అయినా వండుకోవచ్చు, న్యూగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా వండుకోవచ్చు. అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఫిష్ కర్రీ ఇలా వండితే 100% సెట్ అయిపోద్ది, నో డౌట్. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటివరకు వీడియోని చూసారంటే నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చేప ముక్కలు వేసిన తర్వాత కలపకూడదండి. చేప ముక్కలు వేసిన తర్వాత మనం గరిటె పెట్టకూడదు, కలపకూడదు. అంటే గిన్నె తీసి ఇలా తిప్పి పెట్టొచ్చు, బట్ చేపల పులుసులో మాత్రం గరిటె పెడితే చేపలు విడిపోతాయి. సో కొత్త వాళ్ళు ఎవరైనా వంట చేస్తే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫిష్ని కదపకూడదు గరిటెతోని. ఓకే, ఇలా ఉడికిన తర్వాత నేను ఇందాక సొన పక్కన పెట్టాను కదండి, ఆ సొన్ని ఇప్పుడు వేస్తాను. ఇలా గరిటెతో ఒక ఫిష్ని పక్కకు తీసి ఆ ప్లేస్లో వేసుకోవాలి. చెనా కూర అంతా ఉడికిపోయిన తర్వాత ఇంకొక 3-4 మినిట్స్లో దించేస్తామనగా వేసుకోవాలి. దీంట్లో చిన్న చిన్న గుడ్లు ఉంటాయి, అవి విడిపోయి కర్రీ అంతా స్ప్రెడ్ అయిపోతాయి. కాబట్టి దానికంటూ ఒక చిన్ని ప్లేస్ ఖాళీ చేసి వేసుకోవాలి.